బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డితో పాటు పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. పిడుగులు పడి సంభవించిన నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచనలు ఉన్నందున జిల్లాల్లో కలెక్టర్లు, రాష్ట్ర స్థాయిలో ఉన్నత అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ ఎలాంటి ఆపద వచ్చినా సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. మెదక్ జిల్లాలోని పెద్ద శంకరంపేట మండలంలో పిడుగుపడి ఇద్దరు మృతి చెందిన ఘటనపై సీఎం విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన ఇద్దరి కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలోని జైనద్ మండలంలోని గిమ్మ గ్రామంలో పిడుగుపాటుకు 5గురు తీవ్ర గాయాలయ్యాయని, వారికి తగిన వైద్య సాయం అందేలా చూడాలని అక్కడి అధికారులను ఆదేశించారు. మరోవైపు ఎక్కడైనా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచిపోతే రైతులు ఆందోళన చెందొద్దని సీఎం సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. అకాల వర్షాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారు. అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి. తెలంగాణలోని ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డితో పాటు పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. పిడుగులు పడి సంభవించిన నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచనలు ఉన్నందున జిల్లాలో కలెక్టర్లు, రాష్ట్ర స్థాయిలో ఉన్నత అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ ఎలాంటి ఆపద వచ్చినా సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి. ఎంఎన్ఆర్ ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాలతో పాటుగా పలు జిల్లాల్లో గాలివాన, పిడుగుబడి సంభవించిన పంట నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీర్చడం జరిగింది. భారీ వర్షాలు పడుతున్నాయన్న సందర్భంగా వాతావరణ శాఖ సూచనలు చేసినందువల్ల జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర ఉన్నత అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ కూడా ఆపద వచ్చినా సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది తగిన సహాయక చర్యలు చేపట్టాలని కూడా సూచించడం జరిగింది. మెదక్ జిల్లా పెద్ద శంకర్పేట మండలంలో పిడుగుపడి ఇద్దరు మృతి చెందిన సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేయడం జరిగింది. చనిపోయిన ఇద్దరి కుటుంబాలకి అన్ని విధాలా ఆదుకుంటామని కూడా హామీ ఇచ్చారు. దీంతో పాటుగా ఆదిలాబాద్ జిల్లాలో భారీ ఎత్తున వర్షం పడింది, పిడుగుపాటు వల్ల జరిగింది. జైనూద్ మండలంలోని దిమ్మ గ్రామంలో పిడుగుపాటుతో 5గురు తీవ్ర గాయాలయ్యాయి. వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని కూడా అక్కడ అధికారులకు ఆదేశాలు జారీ చేశాడు. అంతేకాకుండా ఇక కొనుగోలు కేంద్రాల దగ్గర, అంటే ఇప్పటికే ఐకేపీ సెంటర్ దగ్గర ధాన్యం కొనుగోలు చేసేటువంటి కొనుగోలు కేంద్రాల దగ్గర కూడా ధాన్యం తడిచిపోతే రైతులు ఆందోళన చెందవద్దని కూడా హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా చెప్పడం జరిగింది. రైతులు ఎక్కడ కూడా ఆందోళన పడవద్దు. అకాల వర్షాలు జరిగినటువంటి పంట నష్టాన్ని, అదేవిధంగా ఆ పండ్ల తోట సంబంధించిన రైతులకు కూడా అన్ని విధాలు ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు భరోసా ఇచ్చడం జరిగింది. అకాల వర్షాల పట్ల, అదే గాలిదుమార పట్ల, పిడుగుపాటు పట్ల అదే అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి తగిన సహాయక చర్యల్లో పాల్పంచుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నాగరాజ్.